చేసుకోవచ్చు. స్తోత్రం 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 మహాగణుడు మహోన్నతుడు మా సర్వాధికారి నీకు వందనాలు స్తోత్రములయ్యా. ఉదయకాల నుండి సాయంకాలం వరకు మమ్మల్ని మా కుటుంబాలు మా సంఘాలు మా దేశాన్ని మా రాష్ట్రాన్ని ఎంతగానో కాచి కాపాడి మరో నూతన సాయంత్రం మాకు దయచేసి జూమ్ యాప్ ద్వారా నేను స్తుతించడానికి సమయం ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రములయ్యా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉండి నా నామాన్ని స్తుతించబడతారో ఇక్కడ మేము చిన్న మందగా నిన్ను కొనియాడటానికి చిన్న మందగా మేము కూడి ఉన్నాం ప్రభా. మీరే మాట్లాడండి. నిన్ను స్తుతించడానికి మేము వచ్చామయ్యా. నీ పాదాల చెంతకు మేము వచ్చామయ్యా, చేరమయ్యా. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. ఎన్న వాక్యం మర్చిపోకుండా మరుదయం పలక మీద రాసుకునే మనసు, గొప్ప మనసు మాకు అందరికి దయచేయమని, దీవించి ఆశీర్వదించమని, నిదాసులు నిలబడుచుండగా మీరే మాట్లాడమని, సహాయం చేయమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అమ్మా. వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. చక్కగా ప్రార్థన ఏ సమయానికి ఎంతసేపు చేయాలి, ఏ పదాలు చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. శాంతి చాలా బాగా ఇంప్రూవ్ అయిపోయావు ఆ విషయంలో. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. అలా చేయాలి చిన్న ప్రార్థన అంటే. ఏ ఏ ఏ ఏ ఏ విషయాలు పలకాలి అవి మాత్రమే పలికి సందర్భానుసారమైన ప్రార్థన అది. సుజాత గారు ప్రైజ్ లార్డ్, పద్మ గారికి విజయ్ కుమార్ అందరికీ వందనాలు. విజయ్ కుమార్ పలకరించండి, అందరిని ఒకసారి పలకరించండి. మీకు కూడానండి. ఎలా ఉన్నారు? బర్త్డే ఎలా చేశారండి? బాగా జరిగిందండి. ప్రార్థన అది బాగా జరిగింది. ఏంటమ్మా రికార్డు పెట్టాక పలకరించమంటారేంటి? పర్లేదమ్మా, ఏముంది, మనం ఆప్యాయంగా ఒకరికొకరు పిలుచుకుని పలకరించుకునే సమయం. అదే మనం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ చూసుకునండి ఇలా మాట్లాడుకునేవాళ్ళం కదా. మేమంతా ఇలా ఉన్నాము. ఈ యొక్క మంచి తీపి జ్ఞాపకాలు, ఆత్మీయమైనటువంటి జ్ఞాపకాలు ఇయ్యానండి. కావాల్సిన పేరు నేమ్ చెప్పుకోవడం చూసుకోవడం, ఎలా ఉండేవాడు అక్కడ, ఎలా ప్రార్థనలు ఉండేవాడు అని అంటారు కదండి. విజయ్ కుమార్ గారు క్షమించండి, విజయ్ కుమార్ గారు క్షమించండి. సరే, వాక్యంలోకి వెళ్ళిపోదాం. 22వ అధ్యాయం. రాత్ర నేను ఒక స్టోరీ చెప్పాను. ఆ స్టోరీలో నుంచే మిమ్మల్ని మరలా నేను ఆ స్టోరీ చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా బాగుంటుంది స్టోరీ. 22వ అధ్యాయం మొదట్లోనే. రాత్రి నేను ఆల్రెడీ చెప్పాను. రాత్రి విన్న వాళ్ళు ఉంటే మళ్ళీ ఒకసారి చెప్తారండి? చెప్తానమ్మా, ఇప్పుడు చెప్తాను. మళ్ళీ అందులో నేను ప్రశ్నలు అడుగుతాను, అవి చెప్పాలి ఇప్పుడే. ఆ ప్రశ్నలు ఏమన్నా మీరు పద్మ గారు మీరు నోట్ చేసుకుంటూ ఉంటే మైండ్లో పెట్టుకోండి, మీకు తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. యేసు వారికి 22వ అధ్యాయం మత్తయి సువార్త. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను. ఇక్కడ ఒక ఉపమానం అంటే ఏంటో మనం తెలుసు, ఇంచుమించుగా చాలా మందికి తెలుసు అనుకుంటున్నాను, గుర్తు వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. సరే, నేను లాస్ట్లో అడుగుతాను ఒకవేళ టైం ఉంటే. ఉపమానము, ఇక్కడ ఒక ఉపమానం యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఉపమాన రీతిలో. దేని గురించి అంటే పరలోక రాజ్యం గురించి. 2వ వచనం, పరలోక రాజ్యం గురించి ఉపమాన రీతిలో తెలియజేస్తున్నాడు. ఉపమానం అంటే కనుక పరలోక సంబంధమైనటువంటి ఒక మర్మాన్ని, ఒక రహస్యమైనటువంటి విషయాన్ని భూ సంబంధమైనటువంటి ఒక ఉదాహరణతో పోల్చి చెప్పడాన్ని ఉపమానం అంటారు. ఓకేనా? అయితే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఉపమానం దేని గురించి అంటే పరలోకం గురించి. పరలోకం అంట తన కుమారుని పెండ్లు విందు చేసిన యొక్క రాజును పోలి ఉంది. పరలోకం ఈజ్ ఈక్వల్ టు రాజు. ఒక రాజును పోలి ఉంది. ఇప్పుడు పరలోకం అని చెప్పుకునే కంటే కూడా ఒక రాజే పరలోకమై ఉన్నాడు. ఆ రాజు ఏం చేశాడు? ఆ పరలోకం ఏం చేసిందంటే ఆ కుమారుడు పెళ్లి చేస్తున్నాడు ఒక రాజు. అమ్మ, నీది కొంచెం సిగ్నల్ ఏమైనా లో ఉన్నట్టుంది బాబు, అంతకు మించి బాగానే వస్తుంది. సరే, అదే విను, తప్పకుండా ట్రై చేయి. అదే సిగ్నల్ సరిపోతుంది, సిగ్నల్ సరిపోక ఈవెన్ నీ వాయిస్ మాకు రావట్లేదు అసలు. అయినా కానీ మేము అడ్జస్ట్ అయిపోయి అర్థం చేసేసుకుంటున్నాం నువ్వు ఎలా మాట్లాడతావు అనేసి. మీదే ప్రాబ్లం అండి విజయ్ కుమార్ గారు, మాకు బాగానే అనిపడుతుందండి. మరి సరే సరే. సో ఒక పెళ్లి కుమారుని యొక్క పెళ్లి చేస్తున్నాడు కుమారుడికి. పెళ్లి చేస్తున్నటువంటి ఆ యొక్క రాజుని పోలి ఉంది పరలోక రాజ్యం. బాగా వినండి. ఆ పెండ్లి విందుకి పిలవబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి.
అయితే పెళ్లి చేస్తున్నాడు కదా కుమారుడికి, కొడుక్కి. ఆ పెళ్ళికి చాలా మందికి ఇన్విటేషన్స్ ఇచ్చాడు రాజుగారు. ఇన్విటేషన్స్ ఇచ్చి వాళ్ళందరిని తోడుకు రండి అనేసి ఆయన దగ్గర ఉన్నటువంటి పనిచేసే వాళ్ళని కారిచ్చో, లేకపోతే బండిచ్చో, లేకపోతే గుర్రాలనిచ్చో, ఏవిచ్చో పంపించాడు. వాళ్ళందరిని తీసుకురండి వెళ్ళనేసి. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే 4 వచనం కాగా 3 వచనం లాస్ట్‌లో రానళ్ళకపోయిరి. రాలేదంట. పెళ్ళికి రాలేదు వాళ్ళు. పెళ్ళికి పిలిచాడు రాలేదు. 4 వచనం కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను. ఎద్దులను, కొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది. పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. వేరే దాసులు. ఇది సెకండ్ టైము. రెండోసారి మరలా పంపించాడు. అయితే రెండోసారి ఏం జరిగిందంటే 5వ వచనం. వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు, మరి ఒకడు తన వర్తకమునకు, ఒకడేమో పొలం పనిలోకెళ్ళిపోయాడు, మరొకడు వ్యాపారం చేసుకోవడానికి వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు ఏం చేశారంట పాపం అప్పుడు 7వ వచనం. కాబట్టి రాజు 6వ వచనం. తక్కిన వారు ఏం చేశారంట దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి. పిలవడానికి ఎళ్ళినటువంటి వారినే పట్టుకుని అవమానించడం, చంపడం కూడా చేసేసారు. ఏంటి ఒక విందుకు పిలిస్తే వెళ్ళడం మానేసి వీళ్ళ ఇష్టానుసారంగా ఉండి పిలవడానికి వచ్చినటువంటి ఆ వారిని కూడా చంపడం జరిగింది. 7వ వచనం. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను చంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణాలను తగలబెట్టించెను. రాజుగారికి కోపం వచ్చింది. ఎవరైతే ఇలా చేశారో వాళ్ళందరిని వారి పట్టణాలని తగలబెట్టించేశాడు. 8వ అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది గాని పిలవబడిన వారు పాత్రులు కారు. ఇది ఒక్కొక్క వచనంలో 2, 3 ప్రశ్నలు ఉన్నాయి కనుక మీరు బాగా అర్థం చేసుకోండి. నేను అంతరార్థాన్ని చెప్పను. పరలోకపు మర్మాన్ని నేను చెప్పను. మీరు చెప్పాలి నాకు ఈ స్టోరీలో నుంచి. పరలోకపు మర్మాన్ని మీరు చెప్పాలి నాకు ఈ స్టోరీలో నుంచి. అందరూ మ్యూట్లు తీద్దురుగాను చెప్దురుగాను. 9వ వచనం. గనుక రాజమార్గములను పోయి మీకు కనబడు వారిని అందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తనకు కనబడిన వారినందరినీ పోగు చేసిరి. గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. ఇదంతా మీకు అర్థమవుతుంది స్టోరీ. చిన్న రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకుని ఒకరిని చూచి, స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగో వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోకి త్రోసివేయడు. అక్కడ ఏడుపును పండ్లు కొడుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరిచిన వారు కొందరే అని చెప్పెను. 14 వచనాలు. సో ఇప్పుడు రాజు ఈ పెండ్లి చేసినటువంటి పెండ్లి కుమారుడు యొక్క తండ్రి రాజు ఎవరికి సాదృశ్యం చెప్పాలి. మ్యూట్లు తీయండి ఒకసారి. పెండ్లి చేసినటువంటి మ్యూట్లు తీయండి. వచ్చినా రాపోయినా పర్లేదు. మ్యూట్లో ఉంచేస్తే ఇబ్బంది. పెండ్లి కుమారుడు యొక్క తండ్రి ఎవరికి సాదృశ్యం? ప్రశాంతి గారు చెప్పొద్దు, మీరు రాత్రి విన్నారు. చెప్పాలి సుజాత గారు. విజయ్ కుమార్ మ్యూట్ తీయమ్మా. ప్రశాంతి గారు విన్నారండి? లేదండి, రాత్రి విన్నారు. పార్టీలో ఉన్నారు ఆవిడ ఆనందంలో. కరెక్టే. చెప్పండి ప్రశాంతి గారు. అయితే రాజు ఎవరికి సాదృశ్యం? రాత్రి విన్నారు మీరు కొద్దో గొప్ప. రాజకుమారుడు పరలోకానికి సాదృశ్యం కదా. పరలోకం అంటే ఎవరిదండి? దేవునికి సాదృశ్యం. రాజు పెండ్లి కుమారుడు రాజు యొక్క కుమారుడు ఎవరికి సాదృశ్యం అండి? యేసుక్రీస్తు. ఎవరు చెప్పారండి? వెరీ గుడ్. యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతే గనక ఇప్పుడు పెండ్లి విందుకి పిలవబడిన వారు ఎవరు? ఇది చాలా క్రిటికల్ క్వశ్చన్. పెండ్లి విందుకి పిలవబడిన వారు ఎవరు? పెండ్లి విందుకి పిలవబడిన వారు ఎవరు? పిలవబడిన వారు ఎవరో చెప్పండి. పిలిచిన వారు ఎవరో చెప్పండి. పని పిలవబడిన వారు పిలిచిన వారు రాజు.
పిలువబడిన వారు దేవుని యేసుక్రీస్తు. దాసులు అంటే లేదండి. ఇంకా మిగిలిన వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. అనిపించింది చెప్పండి ఏదో ఒకటి. అప్పుడు మీ దగ్గర ఆన్సర్ ఉందో లేదో నాకు తెలిసిపోద్ది. విజయ్ కుమారి అంటే పిలువబడిన వారంటే వాక్యాన్ని ప్రకటించేవారు కదండి. నలిగిపోయినట్టు వస్తుంది. అసలు ఏం జరుగుతుందో కూడా తెలీదు. మోగన్ అయిపోయింది వాక్యాన్ని నేనైతే. బోధించే పిలిచిన వారెవరు, పిలువబడిన వారెవరు? పిలిచిన వారు ఎవరిని పిలిచారు, వాళ్ళు ఎవరికి సాదృశ్యం? ఎవరికి దాసులు పిలిచారండి. అమ్మా దాసులు పిలిచారండి. వారికి అక్కడ ఉన్న క్యారెక్టర్లు మనకు వద్దండి. ఇప్పుడు దాసుల ప్లేస్ లో ఆత్మీయమైనటువంటి అర్థం ఎవరు? యాజకులండి. ఇప్పుడు పాస్టర్ గారు అన్నమాట. యాజకులు, పాస్టర్లు. ఓకే అండి. ఇంకా ఓకే, కొంతవరకు ఓకే. పిలువబడిన వారు ఎవరు? అంటే మేమండి. ఇంకా అందరూ అంటే వెరీ గుడ్. మేము ఓకే, వెరీ గుడ్. అని దేవుడిని నమ్మిన వారు, నమ్మని వారిని అందరినీ పిలిచారండి. అందరినీ పిలిచారండి. వెరీ గుడ్. ఓకే అండి, ఓకే అండి. సరే, ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎవరి పనిలో వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరు? మరి పనులకు వెళ్ళిపోయిన వాళ్ళు, సిద్ధపడిన వారు అంటే దేవుడిని లక్ష్య పెట్టిన వారు. లక్ష్య పెట్టిన వారు, దేవుడు అంటే తెలుసు కూడా తెలియలేని వారు. సరే, నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. వారిని పట్టుకుని చంపిన వారు ఎవరు? విజయ్ కుమారి, మళ్ళా మన హెప్సిబా గారు. వాళ్ళ పట్టుకుని చంపిన వాళ్ళు ఎవరు? మన విజయ్ కుమారి, హెప్సిబా గారు మాట్లాడాలి. పద్మ గారు. దేవుడు అంటే ఇష్టం లేని వారు చంపుతారండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే అండి. ఆయన వాక్యాన్ని అంగీకరించిన వారు, ఇష్టం లేని వారు. ఓకే, ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. ఇప్పుడు పిలువబడిన వారు రాలేదు కాబట్టి ఇక్కడ రాజమార్గాల్లోకి వెళ్ళి పిలువబడిన వారు ఎవరు అంటే అనేక మందిని తీసుకొచ్చేసారు వెళ్ళి. ఇప్పుడు ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళు రాలేదు, కానీ మీకు ఎవరు కనబడితే వాళ్ళని తీసుకొచ్చేయండి అనేసి రాజు చెప్పేటప్పటికి వెళ్ళి తీసుకొచ్చారు. ఈ ఎవరు పడితే వాళ్ళు ఎవరు? ఈ ఎవరు పడితే వాళ్ళు అనేవాళ్ళు ఎవరికి సాదృశ్యం? దేవుడు అంటే ఎరగని వారు. దేవుడు అంటే తెలియని వారు, ఎరగని వారు అంటే ఎవరు పడతా అంటే దేవుడు అంటే తెలియదు కదండి. అనక దేవుడు మరి దాసు పంపి ఫలానాలు తీసుకురామంటే వాళ్ళు రాలేదు. దేవుడు అంటే తెలియని వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని పిలవమంటారండి. సరే అండి, బాగా చెప్పారు. అందరూ కూడా నోర్లు విప్పారు. తర్వాత చక్కగా ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా అర్థమైనట్టుగా చెప్పుకొచ్చారు. ఓకే, సరే, మీకు షార్ట్ కట్లో నేను ఆ స్టోరీ చెప్పుకొస్తాను. మొట్టమొదట రాజు పరలోకానికి దేవునికి సాదృశ్యమై ఉన్నాడు. ఒక పెండ్లి చేసుకుంటున్నట్టు కుమారుడు యేసుక్రీస్తు వారికి ఇంచుమించుగా సాదృశ్యంగా కనబడుతున్నాడు మనకి. అయితే పెండ్లి విందుకి పిలువబడిన వారు ఎవరంటే మొట్టమొదట పిలువబడిన వారు ఎవరంటే ఇశ్రాయేలీయులు. యేసుక్రీస్తు వారు మొట్టమొదట భూమి మీదకి వచ్చింది కేవలం ఇశ్రాయేలీయుల గురించి మాత్రమే. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు యేసుక్రీస్తుని అంగీకరించలేదో ఆ యొక్క కృప భూమి మీద ఉన్నటువంటి అందరికీ విస్తరించింది. ఓకే, అంటే అక్కడ ఇన్విటేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఎవరు ఇంతకని చెప్పాలి ఇప్పుడన్నా? ఇజ్రాయేల్ ప్రజలండి. ఇజ్రాయేల్ ప్రజలకి ఇన్విటేషన్ ఉంది, కానీ వాళ్ళు ఏం చేశారు? పెండ్లిని తిరస్కరించారు. విందుకు వెళ్ళలేదు వాళ్ళు. అంటే క్రీస్తు మాటను అంగీకరించలేదు. అర్థమవుతుందా మీకు? ఆయన్ను అంగీకరించకుండా తిరస్కరించారు. పైగా ఇప్పుడు అక్కడ దాసులు అనేవాళ్ళు ఎవరికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు యొక్క శిష్యులకు సాదృశ్యము. వాక్యం ప్రకటించారా వాళ్ళు? వెళ్ళి వాళ్ళని చంపారా పట్టుకుని?
అమ్మ కదండి? అవునండి. వాళ్ళని ఏ పట్టుకొని కదండి. చంపడం జరిగింది. వాళ్ళని హింసించడం జరిగింది. అపోస్తలుడైన పౌలు రాళ్ళతో లేకపోతే కొట్టారు. వారు. ఓకే. స్టెఫెన్ ఇప్పటికి ఉన్నటువంటి అనేక మంది శ్రమలు పొందారు. కాబట్టి మనం వారిని కూడా అందరిని లెక్కలో వేసుకోవాలి. ఎవరైతే శ్రమలు పొందారో వారినందరిని. కానీ మొట్టమొదట ఇక్కడున్నటువంటి సందర్భం మాత్రం మొట్టమొదట ఇశ్రాయేలీయులు లేకపోతే యేసుక్రీస్తు శిష్యులు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ఆ యొక్క ఇజ్రాయేలు జనాంగంగా మనం చూడాలి. అప్పుడు మనం ఈ కాలానికి దాన్ని ఎలాగా అప్లై చేసుకోవాలనేది ఆలోచించగలగాలి. సో, అదనమాట విషయం. సో, ఇంకా ముందుకు వెళ్దాం. ఇప్పుడు చంపిన వారేమో ఇశ్రాయేలీయులు, దేవుని అంగీకరించిన వారు, క్రీస్తుని అంగీకరించిన వారు. అపోస్తలుడైన పౌలుని యేసుక్రీస్తు అంటాడు. ఎందుకు నీవు నన్ను హింసించుచున్నావు అంటాడు. హింసిస్తున్నావు. హింసించుచున్నదేమో యేసుక్రీస్తు శిష్యుల్ని. కానీ ఆయన ఏమంటారు? కనబడి నీవెందుకు నన్ను ఎందుకునండి హింసించుచున్నావు? అంటే శిష్యుల్ని హింసిస్తే యేసుక్రీస్తుని హింసించినట్టు లెక్క. ఎందుకంటే ఆయన అవును. పని చేస్తున్నారు కాబట్టి. సో, అదనమాట అండి అందులో ఉన్నటువంటి అంతరార్థం. సో, ఇంకా ముందుకు వెళ్ళిపోతే గనక అప్పుడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది. పిలవబడిన వారు పాత్రులు కారు. పాత్రులు ఎవరికైతే ఇన్విటేషన్ ఉందో వారు రాలేదు కాబట్టి వారు దీనికి అర్హత లేదు వాళ్ళకి. వాళ్ళు చేజార్చుకున్నారు. వాళ్ళు కాల రాసుకున్నారు వాళ్ళు. సో, ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి, మంచివారినేమి. అంటే ఈ చెడ్డవారు, మంచివారు ఎవరంటే నీవు, నేను, మనమంతా అన్యులకి సాదృశ్యము. అర్థమవుతుందా మీకు? అన్యులకు సాదృశ్యము. సాదృశ్యం. ఎందుకంటే మొట్టమొదటేమో ఇశ్రాయేలీయులకు మాత్రమే వాక్యము. ఇశ్రాయేలీయులు మాత్రమే దేవుడు. కానీ ఎప్పుడైతే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేదో, ఈవెన్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నిర్గమకాండం చదువుతున్నాం. సుజాత గారు చదువుతున్నాం కదా! అక్కడ ఐగుప్తు రాజు యొక్క మనస్సును కఠినం చేసింది ఎవరు? దేవుడే. దేవుడైన యెహోవాని. దేవుడే చేశాడు కదా! అలాగే ఇక్కడ యేసుక్రీస్తు వారిని అంగీకరించకుండగా వారి హృదయాలను కఠినమైనవి, క్రొవ్వినవి, వారి హృదయాలు ఆయనకి దూరంగా ఉండడానికి కారణం కూడా తండ్రైన దేవుడే. వారి హృదయాల్ని కఠినం చేసింది ఎవరంటే దేవుడే. ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి అన్యులు వారు ఏ విధంగా వ్యతిరేకించారో ఆ వ్యతిరేకత భూమి మీద ఉన్నటువంటి అన్యులు చేయకూడదు ఆ పని. అన్యులందరూ అంగీకరించడం అయిపోతే గనక ఆ తర్వాత అప్పుడు ఇశ్రాయేలీయులు అంగీకరిస్తారు వాక్యాన్ని. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు అంగీకరించారో ఎత్తబాటు జరుగుతది. రెండవ రాకడ ప్రారంభం అవుతది. జరుగుతది. యేసుక్రీస్తు పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడు. ఎప్పుడు? ఇశ్రాయేలీయులు మొత్తం సమస్త భూ ప్రపంచమంతా ఉన్నటువంటి జనమంతా అంగీకరించిన తరువాత. ఇది ప్రకటన గ్రంథంలో మనకి తెలియచేయబడుతుంది. సో, ఇదనమాట. చూసారా? ఇప్పుడు పరలోకపు మర్మాన్ని భూ సంబంధమైనటువంటి ఒక పెళ్లి స్టోరీతో కలిపి చెప్పబడుతుంది ఇక్కడ. మీకు అర్థమైందా ఇప్పుడన్నా యొక్క ఉపమానం అంటేని? ఉపమానం అంటే గనక ఎంత లోతైన అర్థం ఉంటది. నార్మల్‌గా ఇక్కడ ఏదో పెండ్లి చేసుకున్నాడు, పెండ్లి కుమారుడు, పెళ్ళికి పిలిచారు, వీళ్ళేమో రాలేదు. ఇది కామన్ స్టోరీ లాగా ఉంటది మనకి. కానీ ఆ కామన్ స్టోరీ వెనకాల మాత్రం ఇంత రహస్యమైనటువంటి అంతరార్థం మనకు ఉంటదెప్పుడు కూడా. ప్రతి వచనంలో కూడా. ఏ బైబిల్‌లో ఏ గ్రంథం, ఏ వచనమైనా, ఏ పుస్తకమైనా అందులో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి అర్థాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రాకులాడాలి. మన ప్రాకులాట అంతా. ఒక మంచి వచనం ఉంటదనమాట. వాక్యాన్నంట తడవిలాడి వెతకాలంట. ఏదో పైపైన చదివేసి నార్మల్‌గా ఇక్కడున్న పెళ్లి, లేతే కుమారుడు, లేతే రాజు, లేతే విందు ఇవన్నీ కూడా ఈ రకంగా ఎందుకు చెప్పబడింది? ఈ రకంగా ఎందుకు చెప్పబడిందంటే యేసుక్రీస్తు వారు ఒక మంచి మాట అంటారు. ఏమనంటే గనక ఇవి మీరు ఈ రకంగా చెప్పకపోతే మీకు అర్థం కానే కాదు. ఎందుకంటే క్రీస్తు శిష్యులు అడుగుతారు ఏమనంటే గనక ఎందుకు మాకు ఇంత మర్మంగా, ఇంత రహస్యంగా ఈ మాటలు తెలియచేస్తున్నావు? మాకెందుకు ఇవి అర్థం కాకుండా చెప్తున్నావు అంటే, మీరు వీటిని ఇప్పుడే తెలుసుకుంటే మీరు తట్టుకోలేరు అనే మాట కూడా యేసుక్రీస్తు వారు పలుకుతారు. మించుమించుగా ముందు అధ్యాయాల్లో చూద్దాం. ఇదనమాట అండి ఇందులో ఉన్నటువంటి అంతరార్థము, పెండ్లి చాలా ఇవన్నీ కూడా. ఇంకా ముందుకెళ్ళిపోతే గనక 14 వచనంలో ఏమంటది? పిలవబడిన వారు అనేకులు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన గ్రూప్‌లో ఇంచుమించు 53 మంది ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 53 మంది వాక్యం చదువుతున్నారా? 53 మంది ప్రార్థన చేస్తున్నారా?
53 మంది పాటలు పాడుతున్నారా? పిలువబడ్డారు. 53 మంది పిలువబడ్డారు. కానీ ఏర్పరచబడిన వారు ఎంతమంది? ఈరోజు జూమ్‌కి ఏర్పరచబడిన వారు ఎంతమంది? 7గురం. 7 వాక్యం చదువుతున్న వారు ఎంతమంది? 13, 14, 15 అలాగ ఉంటున్నారు. పాటలు పాడిన వారు ఎంతమంది? 18 మంది ఉన్నారు మొన్న. ఇలా అనమాట. అంటే మనకు ఎప్పుడు కూడా పిలవబడిన వారి లిస్ట్ కంటే కూడా ఏర్పరచబడిన వారి లిస్టు మనకు చాలా ప్రాముఖ్యము. ఏర్పరచబడినటువంటి గుంపులో మనం ఉండగలగాలి. అర్థమవుతుందా మీకు? ఏర్పరచబడినటువంటి గుంపులో ఉండగలగాలంటే గనక ఇప్పుడు తెలుసుకున్నటువంటి ఆ పరలోక రాజ్య మర్మాల్ని మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి. అర్థమవుతుందా మీకు? ఆ యొక్క పరలోక రాజ్యం మర్మాలను మనం తెలుసుకోవడానికి ఎప్పుడు కూడా మీరెప్పుడు ఎక్కడ వాక్యం వినండి, మీరు ఆలోచించాల్సింది ఏంటంటే పలానా వచనాన్ని వివరిస్తున్నారు ఆయన. అందులో ఉన్నటువంటి అర్థాన్ని, అంతరార్థాన్ని, పరలోకపు మర్మాన్ని బయట పెడుతున్నాడు ఆయన, లేక పైన ఏదో మన సంబంధించినటువంటి స్టోరీ చెప్పుకొస్తున్నాడా అనేది మనం ఆలోచించాలి ఎప్పుడు కూడా. పైన మనకు సంబంధించినవి లేకపోతే ఏవో జోకులు లేకపోతే ఏవేవో చెప్పుకొచ్చారనుకోండి, అందులో మ్యాటర్ ఏమి ఉండదు, లేదన్నట్టే లెక్క. అందులో పెట్ట కథలు లేకపోతే చిన్న చిన్న విషయాలు వీటితో సరిపెట్టేసినట్టే లెక్క అది ఎప్పుడు కూడా. సో అందులో ఉన్నటువంటి అంతరార్థము, మర్మాలు చెప్పగలుగుతున్నాడంటే అది వెరీ స్ట్రాంగ్ అయినటువంటి వాక్యము. ఆ స్ట్రాంగ్ అయినటువంటి వాక్యం కొరకు మనం ప్రోకలాడాలి తప్ప ఇంకా వేరే వేరే విషయాలు, చిన్న చిన్న విషయాలకి మనం విని అవసరమైతే మన సమయాన్ని కూడా వేస్ట్ చేసుకోకుండా ఉండడం చాలా బెటర్ అనమాట. ఎందుకంటే నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. మనం చిన్న చిన్న విషయాల దగ్గర, చిన్న చిన్న కథలు చెప్పే వాళ్ళ దగ్గర మనం మన సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. అంతరార్థాలని మాట్లాడుతున్నాడంటే ప్రతి మాటలో ఒక వాల్యుబుల్ వర్డ్ ఉంటుంది. ప్రతి మాటలో ఒక వాల్యూ అంటే లోతైనటువంటి, అబ్బా మంచి అర్థం ఉంది ఇందులో, ఈ అర్థం నాకు ఇంతకాలం తెలియలేదే అని చెప్పగలిగే వారి మాటలు మనం వినగలగాలి. అప్పుడు మనకి ఏమవుతుందంటే మన మైండ్ ఫాస్ట్‌గా పనిచేస్తుంది, బాగా క్యాచ్ చేస్తుంది, పట్టుకుంటుంది. మనం ఆత్మీయంగా మనం లోతుగా బాగా అప్పుడు దివిటీలలో నూనున్నటువంటి స్త్రీల వలె, సిద్ధపడినటువంటి కన్యకల వలె మనము సిద్ధపడగలం. ఆ సిద్ధపాటు మనకు కావాలి. నూనెన్నది ఇంకా ఆయన వస్తాడులే, కొంతసేపు పడుకుందాం, లేకపోతే కొంతసేపు జరుగుతుందిలే, లేకపోతే ఏదో చెప్తున్నారు విందాంలే అనేసి మనం కాలం గడిపామంటే రాబోయే కాలం వచ్చేస్తుంది, అయిపోయే కాలం అయిపోతూ ఉంటుంది, మన జీవితాలు గడిచిపోతూ ఉంటాయి, ఉపయోగం ఉండదు. రేపొద్దున్న పిల్లలకు నేర్పించలేము, లేకపోతే భర్తలకు నేర్పించలేము, భార్యలకు నేర్పించలేము, కుటుంబంలో నేర్పించలేము. అసలు ఆ క్రైస్తవ్యం అనే ఆ యొక్క పట్టు మనలోనే ఉండదు. మెయిన్ ఆ పట్టు ఉండాలి. మెయిన్ ఏ గ్రంథం, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ పుస్తకం తీసినా ఆ పుస్తకం మీద ఒక అవగాహన ఉండాలి. ఆ అవగాహన ఎలాంటిది? లోతైనటువంటి అవగాహన కావాలి మనకి. పరలోక సంబంధమైనటువంటి అవగాహన కావాలి మనకి. ఏదో ఈ బుక్కు నిజంగానే ఏదో నార్మల్ స్టోరీసు, కామన్ స్టోరీసు, సండే స్కూల్ స్టోరీసు, చిన్న చిన్న స్టోరీస్‌కి ఏదో చెప్పబడడానికి కాదిది. అర్థమవుతుందా మీకు? సో తప్పకుండా మీరు లోతైనటువంటి అర్థాలని, ఆ యొక్క ప్రత్యక్షతలోకి మనం వెళ్ళాలని నేను కోరుకుంటూ ఈ స్టోరీతో నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం మంచి సమయంలో. ఎందుకంటే సమయం 9 నిమిషాలు ఉంది కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ఈ స్టోరీ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దేవుని చిత్తం అయితే మనకి ఏమైనా ప్రశ్నలు వస్తే గనక, టీచర్ గారు ప్రశ్నలు ఇస్తే గనక మనం తప్పకుండా వాటిని రాయడానికి ప్రయత్నం చేద్దాం. రేపు తప్పకుండా పెట్టేసేయండి పద్మ గారు. ప్రార్థన చేసుకుందాం. ఎవరు ప్రార్థన చేస్తారు? ఎవరికి అవకాశం ఉంది? నేను చేస్తాను. చేస్తారా? ఓకే అక్క, చేసేయండి అమ్మ. అయితే అన్ని విషయాలను బట్టి చేయండి. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన అవసరత మన మ్యూజిక్ హోస్ట్గా పనిచేస్తున్నటువంటి ప్రవీణ్ గారు బాధ్యత కలిగి మీరు అందరూ ప్రార్థన చేయండి. సహోదరులు వివాహం కోసం ఆ యొక్క మ్యాచింగ్స్ చూసుకుంటున్నారంట, ఈరోజు తెలిసింది సహోదరి ప్రశాంతి గారి ద్వారా. సో దేవుడు అద్భుతమైన రీతిలో ఆయనకి దేవుడు ఇచ్చినటువంటి భక్తి జీవితాన్ని బట్టి అద్భుతమైన రీతిలో దేవుడు ఆయనకు మంచి సంబంధం
మంచి అమ్మాయి మంచి వధువు దొరికేటట్టుగా మనం ఈ రోజు నుంచి ప్రార్థన చేసి ప్రతిరోజు మన ప్రత్యేకమైన ప్రార్థనలో తర్వాత గ్రూప్‌లో గాని, ఎప్పుడు కలిసినా ఆ విషయాన్ని మర్చిపోకుండా దేవుడు కార్యం చేసే వరకు కూడా మీరందరూ ప్రార్థన చేయాలని, తర్వాత నిన్నొక క్రిస్టి గారు లేకపోతే మన విజయ్ కుమార్ చెప్పినటువంటి ప్రార్థనవస్థ ఒక పాప ఆమెకి అనారోగ్యంగా ఉందనే విషయాన్ని చెప్పారు. ఆ యొక్క విషయాన్ని ప్రార్థన చేద్దాం. కంటిన్యూ వరకు మనకు మరలా అప్డేట్ ఇచ్చే వరకు. అమ్మా! తర్వాత సూర్యవతి గారి గురించి ప్రార్థన. నిన్నటి దినమందు ప్లేట్లెట్స్ అయ్యి డౌన్ అవుతున్నాయి. ఆమెకెలా ఉందనేసి. ఈ విషయాలను బట్టి గుర్తు చేసుకుంటూ సుజాత గారు ప్రార్థనలో నడిపిస్తారు. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దినాలు క్షణాల్ని ఆధీనంలో ఉన్నవయ్యా. ఈ దినాన్ని ఏ విధంగా ఉండుట నీ చిత్తము, ఈ దయలో నీ కృపలో మా అందరినీ నీటి వరకు సజీవులు ఉంచిన విధానం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నువ్వు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ఈ దినాన్ని మేమందరం ఈ విధంగా కూడి నిన్ను ప్రార్థించడానికి నువ్వు ఇచ్చిన సదావకాశం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఏ మంచి మాలు లేనప్పటికీ తండ్రి నాయన మా అందరి పట్ల నీ కృపా నీ కాపుదల్ని భద్రత ఉంచి తండ్రి నాయన ఈ సజీవ లెక్కలు మమ్మల్ని ఉంచిన విధానం కొరకు వందనాలు ప్రభా. ఈ టెక్నాలజీ వాడుకుని ప్రభా ఆయా దేశాల్లో మేము ఉండుచుండగా ప్రభా అందరినీ ఈ విధంగా తండ్రి కూడి నైనా మేమందరం కలిసి నేను ప్రార్థించడానికి నైనా మాకు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు నాయన. ఇప్పటి వరకు చెప్పబడిన వాక్యంలో తండ్రి నాయన ఇవన్నందుకు వందనాలు ప్రభా. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకుని తండ్రి నాయన ముప్పదంతలుగా, అరుదంతలుగా, నూరంతలుగా ఫలింపచేయమని నాయన ఆ మనసు తండ్రి నాయన నీ వాక్యం పైన అయితే కేంద్రీకృతమై ఉండడానికి సహాయం చేయమని అడుగుచున్నాను నాయన. మా మనసులో అది నెమరు వేసుకుని ప్రభానిదైన జీవితంలో తండ్రి నాయన మేము ఆ విధంగా జీవించే భాగ్యం మా అందరికి దయచేయమని అడుగుచున్నాను నాయన. గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపం చేసుకోండి తండ్రి. ఎవరికైతే ఏ అక్కర్లు, ఏ అవసరాలు, ఏ ఇబ్బందులు, ఏ సమస్యలు ఉన్నాయి తండ్రి ప్రతి ఒక్కరి అవసరాలను నీవు తీర్చమని అడుగుచున్నాను నాయన. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే మా అందరి జీవితాల్లో ఎన్నో మేలు చేసే ప్రభా. చేసిన ప్రతి ఒక్క కార్యమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా నీకేమి ఇచ్చిన ఈ రుణం మేము ఎవరం తీర్చలేం ప్రభా. మా జీవితం అంతకాలము తండ్రి నిన్ను స్తుతించి ఆరాధించి ఘనపరిచి మహిమపరిచే వారిగా మా అందరిని సిద్ధపరచమని తండ్రి నాయన. ప్రతి ఒక్క విషయంలో నీకు లోబడుతూ నీకు మహిమకరంగా జీవించే జీవితం మాకు అందరికీ దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అలాగే గ్రూప్ లో బలహీనలై ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. సూర్యవతి గారిని జ్ఞాపం చేసుకోమని అడుగుచున్నానయ్యా. నీకే వందనాలైనా అయినా ఆవిడకున్న తండ్రి నైనా ప్లేట్లు అసలు పెరగడానికి తండ్రి నైనా అయినా రక్త కణాలు తండ్రి నైనా మంచిగా పని చేయడానికి తండ్రి నైనా అవైతే డౌన్ అయిపోయినాయి ప్రభా. అన్ని తండ్రి నైనా అయినా రక్త పెరుగుదలని దయచేయమని అడుగుచున్నాను నాయన. ఆవిడకి కావాల్సిన ప్రతి ఆహారంలో నీవు ఉండమని అడుగుచున్నాను ప్రభా. నువ్వు మాత్రం ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు ప్రభా. నీవే నీ కుమార్తెలో ఉండు ప్రభా. నీ కుమార్తెకి కావలసిన తండ్రి ఆరోగ్యం, శక్తిని, బలమును నీవే దయచేసినాయన. మళ్ళీ ఆరోగ్యముగా ఉన్నారనే మంచి వార్త మేము వినడానికి సహాయం చేయమని అడుగుచున్నాను నాయన. విషయానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా. ఇంకో చిన్న కుమార్తె గురించి ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకే వందనాలు ప్రభా. నీ కుమార్తె పట్ల నీ ఉండమని అడుగుచున్నాను నాయన. తనకైతేనైనా ట్రీట్మెంట్ చేయడానికి కావలసిన సహాయం నీవే దయచేయమని అడుగుచున్నాను నాయన. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా చేసే దేవుడు నాయన. నీకే వందనాలు నాయన. మర్రపెట్టు వారికి నిజముగా మర్రపెట్టు వారికి సమీపముగా ఉంటాను నా ప్రభా. మా అందరి మరలు నీవు ఆలకించమని అడుగుచున్నాను నాయన. మా విజ్ఞాపనలు మా యాచనలు నీవు ఆలకించమని అడుగుచున్నాను ప్రభా. మా ప్రతి ఒక్కరి ప్రార్థన నీవైతే నాయన ఆలకించి ప్రభా. నీ కుమార్తెకి అయితే నాయన మాట రావడానికి తండ్రి నాయన నీ కృప సహాయం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మా అందరి ప్రార్థనని ఆలకించమని అడుగుచున్నాను నాయన. మా ప్రార్థనలు నెట్టివేక కొట్టివేక ప్రభా. ప్రతి ఒక్కరి విన్నపముల్ని ఆలకించమని అడుగుచున్నాను ప్రభా. నీవు మాత్రమే మహిమ కార్యములు చేసే దేవుడు అయ్యా. నీవే సమస్త మహిమ ఘనత ప్రభావం నీవే ఆరోపించుకోమని అడుగుచున్నాను ప్రభా. నీవే మాత్రమే తండ్రి మహిమ ఘనతకు ప్రభావం నీకే మాత్రం చెల్లించుకుంటూ తండ్రి నాయన. నీ కుమార్తెకి మాట రావడానికి సహాయం చేయమని తండ్రి నైనా. నీ కుమార్తె పట్ల అయితేనైనా అద్భుత కార్యం చేయమని అడుగుచున్నాను ప్రభా. ఆ గొంతులో ఉన్న ప్రాబ్లం ని సాల్వ్ చేయమని అడుగుచున్నాను ప్రభా. గొంతు నీవి తట్టి తాకి ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. నీకే వందనాలు నాయనా. నీ కుమార్తె పట్ల నీ కృప సహాయం దయచేయమని అడుగుచున్నాను నాయన. నీ కుమార్తెని ఇంకా తట్టి ముట్టి స్వస్థపరిచి ప్రభా. మాట రావడానికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. మా ప్రార్థనలు వ్యర్థపరచగయ్యా. నీకే వందనాలు. ప్రతి ఒక్కరి విజ్ఞాపాన్ని ఆలకించమని అడుగుచున్నాను నాయన. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన.
అలాగే ప్రవీణ్ గారికి కూడా తండ్రి నాయన ఆమేన్. నీవే సాటి ఆయన స్తోత్రం. సహాయం ఎక్కడ సిద్ధపరచనయ్యన్నావో దయచేయండి. తండ్రి నాయన నాయన నీ కుమార్తె పట్ల తండ్రి అయితే నాయన నీ కృప సహాయం దయచేయమని అడుగుచున్నాను నాయన. నరుడు అవును ఒంటరిగా ప్రభు. ఉండుట తండ్రి మంచిది కాదని తండ్రి నాయన నేను సాటి ఆయన సహాయం కొరకు తండ్రి నన్ను కుమారుడైతే నేను చూచిచుండగా ప్రభా నాయన నీకే వందనాలు నాయన మంచి వధువుని సిద్ధపరచమని అడుగుచున్నాను నాయన. నీకు లోబడి నీకు ఇష్టం నీ సన్నిధిలో నాయన నీకు ఇష్టరాలుగా ఉండే వ్యక్తి అయితే నాయన అమ్మాయి దొరకడానికి తండ్రి నాయన నీ కుమారుడికి అటువంటి వధువు దొరకడానికి సహాయం చేయమని అడుగుచున్నాను నాయన. ఆయన నీ కుమారుడి పట్ల నీ కృప సహాయం దయచేసి నాయన లేట్ అవిన తండ్రి నాయన మంచి వధువు దొరకడానికి సహాయం చేయమని అడుగుచున్నాను నాయన. అవును ప్రభు. నీకు గుణవతి అయిన స్తోత్రం. భార్య దొరుకుట అరుదు ప్రభా. అటువంటి అవును భార్య తండ్రి. దొరకడానికి నీ కృప సత్యములే. సహాయం దయచేయమని అడుగుచున్నాను నాయన. అవును గ్రూపులో తండ్రి. ఉన్న ప్రతి ఒక్కరిను జ్ఞాపం చేసుకోమని అడుగుచున్నాను నాయన. అవును ప్రభు. ఈ రోజు జూమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిను జ్ఞాపం చేసుకోండి అవును తండ్రి. ప్రభు. మీకు అలాగే స్తోత్రం. భూషణ్ గారిని జ్ఞాపం చేసుకోండి నాయన. వారికి ఇచ్చిన అవును భార్య తండ్రి. బిడ్డలను తండ్రి అత్తమామలను తల్లిదండ్రులను దీవించి ఆస్వాదించమని అవును తండ్రి. అడుగుచున్నాను మీకు ప్రభా. స్తోత్రం. అలాగే ప్రశాంతి గారిని దీవించండి ఆయన. వారికి ఇచ్చిన భర్తని వారికి ఇచ్చిన బిడ్డలను దీవించి ఆస్వాదించండి ఆయన. విజయ్ అవును కుమార్ ప్రభు. గారిని మీకు జ్ఞాపం స్తోత్రం. చేసుకోండి. ఆయన ఇచ్చిన కుమార్తెని తన భర్తని దీవించి ఆస్వాదించమని అవును అడుగుచున్నాను రాజా. నాయన. మీకు వందనాలు. అలాగే శాంతిని తండ్రి నాయన వాళ్ళకి ఇచ్చిన బిడ్డలని తండ్రి భర్తని దీవించి ఆస్వాదించమని అడుగుచున్నాను నాయన. పద్మ గారిని వారికి ఇచ్చిన భర్తని వారికి ఇచ్చిన బిడ్డల్ని వారికి ఇచ్చిన మనవల్ని మనవరాలను దీవించి ఆస్వాదించమని అడుగుచున్నాను అయ్యా. నీకు వందనాలు నాయన. అలాగే అయితే నిప్సిబ గారిని జ్ఞాపం చేసుకోండి తండ్రి నాయన. వారికి ఇచ్చిన బిడ్డల్ని వారికి ఇచ్చిన భర్తని దీవించి ఆస్వాదించమని అడుగుచున్నాను నాయన. అవును ఏసయానికి తండ్రి. వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. నన్ను కూడా ఆమేన్. జ్ఞాపం చేసుకోండి. నీ సన్నిధిలో నేను కూడా ఎక్కువగా సాగిపోయే ధన్యత నాకు దయచేయండి. ప్రతి ఒక్క సహాయం విషయంలో నీకు దయచేయండి. లోబడుతూ నీకు ఇష్టమైన జీవితం అవును ప్రభు. జీవించడానికి సహాయం మీకు వందనాలు. చేయమని ఈ అవునయ్యా. విషయంలో తండ్రి తప్పుపోయి నీకు చెడ్డ పేరు తెచ్చేవారుగా కాకుండా ప్రతి ఒక్క విషయంలో నీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చే భాగ్యం నాకు అందరికీ దయచేయమని తండ్రి ఆమేన్. ఈ జీవనం ఇంకా దీవించి ఆస్వాదించండి. ప్రతి ఒక్క విషయంలో మేము అందరం తండ్రి ప్రేమ ఏక కలిగి మనస్సు ఐక్యత కలిగి. కలిగి మేము అందరము ఆమేన్. అయితేనైనా స్తోత్రం. ఏక మనసు కలిగి నేను ఇంకా స్తుతించి ఆనందించి గణపరిచేవారుగా మేము అందరం ఉండడానికి సహాయం సహాయం చేయండి అయినా. దయచేయండి. గ్రూప్ లోకి రాని వారి ప్రతి ఒక్కరిని గురించి ప్రార్థిస్తున్నాను ప్రభా. అవును రేపటి తండ్రి. దినం వారందరూ రావడానికి సహాయం చేయమని తండ్రి. ఈ అవును దీనిరాలు తండ్రి. గలుపురాలుగా నేను చేసిన ప్రతి ఒక్క చిన్న ప్రార్థన సన్ని చేసుకున్నాను. నా ప్రార్థన మనవులైతేనైనా నెరవేర్పు చూపించమని అతి శ్రేష్టమైన నామంలో నా ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయము. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును. విజయం కలుగును. అపవాదికి